Welcome to our channel Catch the Fish. Speaking English is now cakewalk. ఈరోజు ఈ వీడియోలో కూడా ఎప్పటిలాగనే డైలీ లైఫ్లో ఉపయోగించేటువంటి కొన్ని యూస్ఫుల్ సెంటెన్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దయవుంచి వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నౌ లెట్ us స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ వన్ ఈజ్, మీరు ఎంత చక్కటి దుస్తులు ధరించారు. మీరు ఎంత చక్కటి దుస్తులు ధరించారు. వాట్ ఏ నైస్ డ్రెస్ యు ఆర్ వేరింగ్. వాట్ ఏ నైస్ డ్రెస్ యు ఆర్ వేరింగ్. కొట్టుకు వెళ్ళి సరుకులు తీసుకురా. దీని ఇంగ్లీష్లో గో టు ద షాప్ అండ్ గెట్ గ్రోసరీ. గో టు ద షాప్ అండ్ గెట్ గ్రోసరీ. ఓకే, నేను ఎవరో నీకు చూపిస్తా. దీని ఇంగ్లీష్లో ఐ విల్ షో యూ హూ ఐ యామ్. ఐ విల్ షో యూ హూ ఐ యామ్. ఇక్కడ నేను ఎవరో అంటున్నాం కాబట్టి హూ ఐ యామ్ అని చెప్పాల్సి ఉంటుంది, అంతేగాని హూ యామ్ ఐ అని అనకూడదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, ఆమె వారితో మాట్లాడాలనుకుంటుందా. వుడ్ షీ లైక్ టు టాక్ టు దెమ్. వుడ్ షీ లైక్ టు టాక్ టు దెమ్. ఆమె వారితో మాట్లాడాలనుకుంటుందా. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, నువ్వు ఎన్నిసార్లు ట్రై చేసినా నీకు ఉద్యోగం రాదు. నువ్వు ఎన్నిసార్లు ట్రై చేసినా నీకు ఉద్యోగం రాదు. దీని ఇంగ్లీష్లో నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ యూ ట్రై యూ విల్ నాట్ గెట్ ఏ జాబ్. నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ యూ ట్రై యూ విల్ నాట్ గెట్ ఏ జాబ్. ఇక్కడ ఎన్నిసార్లు ట్రై చేసినా అని చెప్పేటప్పుడు నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ యూ ట్రై అనేటువంటి ఫ్రేజ్ వస్తుంది. ఓకే, యూ విల్ నాట్ గెట్ ఏ జాబ్. నీకు ఉద్యోగం రాదు. అట్లాగే ద నెక్స్ట్ వన్ ఈజ్, ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. వేర్ ఆర్ యూ గోయింగ్ ఎట్ దిస్ టైమ్. వేర్ ఆర్ యూ గోయింగ్ ఎట్ దిస్ టైమ్. కారు నడిపేటప్పుడు మీ సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు వేర్ యువర్ సీట్ బెల్ట్ వైల్ డ్రైవింగ్ ఏ కార్. డోంట్ ఫర్గెట్ టు వేర్ యువర్ సీట్ బెల్ట్ వైల్ డ్రైవింగ్ ఏ కార్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, తలుపు తెరిస్తే దోమలు ఇంట్లోకి వస్తాయి. దీని ఇంగ్లీష్లో ఇఫ్ యూ ఓపెన్ ద డోర్ మస్కిటోస్ కమ్ ఇన్సైడ్ ద హౌస్. ఇఫ్ యూ ఓపెన్ ద డోర్ మస్కిటోస్ కమ్ ఇన్సైడ్ ద హౌస్. ఓకే, అతను ఇంట్లో ఉండకపోవచ్చు. దీని ఇంగ్లీష్లో ఈ మైట్ నాట్ బి అట్ హోమ్. ఈ మైట్ నాట్ బి అట్ హోమ్, ఉండకపోవచ్చు అంటున్నాం కాబట్టి మే ఆర్ మైట్ ఉపయోగించుకోవాలి. ఉండకపోవచ్చు నెగిటివ్ కాబట్టి మైట్ నాట్ వచ్చింది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, ఏది ఏమైనా కానీ అతడు ఆ పని పూర్తి చేయాలి. కమ్ వాట్ మే హీ హ్యాస్ టు కంప్లీట్ దట్ వర్క్. కమ్ వాట్ మే హీ హ్యాస్ టు కంప్లీట్ దట్ వర్క్. ఇక్కడ ఏది ఏమైనా కానీ అని చెప్పదలుచుకున్నప్పుడు కమ్ వాట్ మే వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, అతను ఇది అందరి ముందు ప్రకటిస్తాడు. దీని ఇంగ్లీష్లో ఈ విల్ అనౌన్స్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. ఈ విల్ అనౌన్స్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ అంటే అందరి ముందు. ఓకే, నేను మిమ్మల్ని ఏమని పిలవాలి. దీని ఇంగ్లీష్లో వాట్ షుడ్ ఐ కాల్ యూ. వాట్ షుడ్ ఐ కాల్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please like, share and subscribe. Please keep learning, keep practicing and keep supporting me. Have a nice day.